హాయ్, వెల్కమ్ బ్యాక్ టు రవలి వ్లాగ్స్. అండ్ ఇవాళ అయితే ప్రోమో వచ్చింది. పొద్దున ప్రోమో అంటే మనకి సండేదన్నమాట. సో ఇవాళ ఈవినింగ్ వచ్చేదాన్ని ప్రోమో అనమాట. సండే అంటే ఫండే అని అందరికీ తెలిసిందే, మనం గత 7 సీజన్స్గా చూస్తూనే ఉన్నాము. బట్ ఈసారి 8th సీజన్లో టర్న్స్, ట్విస్ట్ అన్నీ అన్లిమిటెడ్ అని అన్నారు కాబట్టి సో ఈసారి అయితే సండే, ఫండే అండ్ పేడే అంట. సో అదేంటో మనకి ఇంకా ఎపిసోడ్లోకి వెళ్తే తెలుస్తుంది. ఫండే అండ్ పేడే అని నాగార్జున గారు చెప్పారు, అంటే నో ప్రైజ్ మనీ అని చెప్పారనమాట. సో ఆ తర్వాత ఏమన్నారంటే, సో ఈ ప్రైజ్ మనీ పెరగాలంటే ఎవ్రీ వీక్ మీ పర్ఫార్మెన్స్ని బట్టి మీ పే పెరుగుతుంది అని చెప్పేసి నాగార్జున గారు అయితే అంటారు. అంటే వీళ్ళు ఆడే గేమ్ని బట్టి, వీళ్ళు గెలిచే టాస్క్లు కానీ, వాళ్ళ బిహేవియర్ కానీ అన్నీ చూసి నాకు తెలిసి ప్రైజ్ మనీ పెరుగుతుంది అని నేను అనుకుంటున్నాను. అండ్ తర్వాత గేమ్స్ ఫండే కాబట్టి ఆబ్వియస్గా గేమ్స్ పెడతారు. సో ఆ గేమ్స్లో ఫస్ట్ గేమ్ స్టార్ నేమ్ అని చెప్పారు. సో అందులో ఒక స్టార్ నేమ్ చెప్తే, అంటే ఒక హీరో పేరు చెప్తే ఆ హీరో యొక్క సినిమా పేర్లు నాన్ స్టాప్గా చెప్తా ఉండాలన్నమాట. ఆ టీం నుంచి ఒకరు, ఈ టీం నుంచి ఒకరు. అండ్ ఈసారి ఏంటంటే గర్ల్స్కి సపరేట్ టీమ్, బాయ్స్కి సపరేట్ టీమ్ అనమాట. 2 టీమ్స్ గర్ల్స్, బాయ్స్ అనమాట. సో గర్ల్స్ టీం నుంచి ఒకరు, బాయ్స్ టీం నుంచి ఒకరు వచ్చి ఆ హీరో సినిమా పేర్లు కంటిన్యూస్గా అట్లా చెప్తా ఉండాలన్నమాట, ఒకరి తర్వాత ఒకరు. ఎవరైతే ఆగిపోతారో వాళ్ళు ఓడిపోయినట్టు. సో ఫస్ట్ అయితే నాగార్జున గారు చిరంజీవి గారి పేరు చెప్పారు. చిరంజీవి గారి పేరు చెప్తే అప్పుడు శేఖర్ అండ్ సీత ఇద్దరు వచ్చారు. సో ఫస్ట్ అయితే శేఖర్ భాష విన్ అయ్యారనమాట. సీత గ్రీక్ వీరుడు అని చెప్పింది. గ్రీక్ వీరుడు అంటే నాగార్జున గారి సినిమా కాబట్టి ఓడిపోయింది అనమాట. నెక్స్ట్ మణికంఠ అండ్ విష్ణుప్రియ వచ్చారు. అప్పుడు మహేష్ బాబు పేరు చెప్పారనమాట. అప్పుడు విష్ణుప్రియ ఓడిపోయింది, మణికంఠ గెలిచాడనమాట దాంట్లో. అండ్ నెక్స్ట్ ఇంకొక గేమ్ కూడా పెట్టారు. అది సంథింగ్ లైక్ డాగ్ లాగా కూర్చొని ఉండాలన్నమాట. అప్పుడు నాగార్జున గారు టోస్ అంటే టోస్ పట్టుకోవాలి, షోల్డర్స్ అంటే షోల్డర్స్ పట్టుకోవాలి, హెడ్ అంటే హెడ్ పట్టుకోవాలి, నోస్ అంటే నోస్, ఫింగర్స్ అంటే ఫింగర్స్, అలా పట్టుకుంటూ ఉండాలన్నమాట. సో అటొక్కలు ఇటొక్కలు కూర్చొని ఉన్నారు డాగ్ లాగా. మధ్యలో ఒక కోన్ లాంటిది ఇలా పెట్టారు పొడుగ్గా. సో ఎప్పుడైతే నాగార్జున గారు కన్ఫ్యూజ్ చేసుకుంటూ అడుగుతారనమాట, టోస్, ఫింగర్స్, నోస్, మౌత్, లేకపోతే హెడ్, షోల్డర్స్, హ్యాండ్స్ అని చెప్పేసి అడుగుతూ మధ్యలో కోన్ అనేస్తారు. అప్పుడు కోన్ అనగానే వీళ్ళు ఇద్దరిలో ఎవరైతే ఆ కోన్ని ఫస్ట్ పట్టుకుంటారో వాళ్ళు విన్ అయినట్టు అనమాట. సో అలాగా ఫస్ట్ అయితే ఆదిత్య ఓం అండ్ ప్రేరణ ఉన్నారు. అందులో ప్రేరణ విన్ అయింది. నెక్స్ట్ నిఖిల్ అండ్ సోనియా కనిపించారు మనకి ప్రోమోలో. అయితే నిఖిల్ విన్ అయ్యాడు అనమాట. ఆ తర్వాత ఆబ్వియస్గా నామినేషన్ సేవింగ్స్ ఉంటాయి కదా, మధ్యలో ఒక గేమ్ తర్వాత ఒక సేవింగ్ ఉంటుంది కాబట్టి నామినేషన్ సేవింగ్స్లో హార్న్ అని చెప్పేసి ఒకటి ఇచ్చారు. సో పెద్ద ఇలాగా సౌండ్ చేసే దానిలాగా హార్న్ లాగా ఉందన్నమాట. దాంట్లో ఊదమంటారు. సో ఎవరు సేవ్ అయ్యారనేది మనకు చూపించలేదు. సో ఇదన్నమాట నిన్నటి ఎపిసోడ్. చూసుకుంటే మాత్రం నిన్నటి ఎపిసోడ్లో అంతగా మనకి ఏముంది, ఒక సోనియా అండ్ విష్ణుప్రియ టాపికే చాలా పెద్దదన్నమాట. నెక్స్ట్ బేబక్క చాలా పెద్ద ట్విస్ట్ ఇచ్చిందనమాట నిఖిల్కి. నెక్స్ట్ ఫ్రైడే ఎపిసోడ్ అంటే మనకి నార్మల్గా ఫ్రైడే ఎపిసోడ్ చూపిస్తారు కదా, థర్స్డే వరకు చూపిస్తారు. అండ్ నిన్న నాగార్జున గారు వచ్చాక ఫ్రైడే ఎపిసోడ్ చూపిస్తారు కదా ఆయన. సో దాంట్లో అయితే సోనియా అండ్ బేబక్క బ్రేక్ఫాస్ట్ ఇష్యూ జరిగిందనమాట. ఫస్ట్ ఓపెనింగే బేబక్క ఫుడ్ విషయంలో చాలా రెక్లెస్గా, అంటే లైక్ కొంచెం బద్ధకం చూపించిందనమాట. సో తన బాధ్యత కాబట్టి కుకింగ్ చేయడం అనేది, తను అలా చేయడం, లేట్గా ఫుడ్ పెట్టడం అలాంటివి చేయకూడదు కదా. సో అక్కడ గొడవైందనమాట సోనియాకి అండ్ బేబక్కకి. అండ్ ఫస్ట్ లేవగానే అయితే బ్రేక్ఫాస్ట్ చేసుకొని తినాలి కదండి, అందరికీ ఆకలి వేస్తుంది. నార్మల్గానే బిగ్ బాస్ లేపడమే 9 తర్వాత లేపుతున్నారు. సో అప్పటికి అందరికి ఆకలి స్టార్ట్ అవుతూ ఉంటుంది అనమాట. తొందరగా లేచేవాళ్ళు లేచి బ్రష్ చేసుకోవడం, స్నానం చేయడం ఇవన్నీ కానిస్తారు. సో వాళ్ళకి ఆకలి అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి కొంచెం బేబక్క కొంచెం ఆలోచించి తన బాధ్యత తీసుకుంది కాబట్టి తను కొంచెం టైంకి చేసి పెడితే బాగుండేది. సో అక్కడ సోనియాకి బాగా కోపం వచ్చిందనమాట.
అయితే బ్రేక్ఫాస్ట్ చేయండి అక్క అని అంటే, పొద్దున్నే లేవగానే చేస్తారా బ్రేక్ఫాస్ట్, కొంచెం టైం ఇవ్వండి అని చెప్పేసి తను అటు ఇటు తిరగడం, సైలెంట్గా వెళ్ళిపోవడం అని చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటే సోనియా కోపం వస్తుందన్నమాట. అక్క మీరు బాధ్యత తీసుకున్నప్పుడు మీరు కదా చేయాల్సింది, అలా ఎలా మాట్లాడతారు అని చెప్పేసి తను అని, బ్రేక్ఫాస్ట్ నేను చేసే లోపల మీరు ఏదో ఒకటి తినేసేయండి, లైట్గా ఫ్రూట్స్ ఏదో ఒకటి తినేయండి అని చెప్పేసి అంటుందన్నమాట. సో ఆల్రెడీ 9 తర్వాత లేపుతారంటే బిగ్ బాస్, ఆల్రెడీ 10:30 అవుతూ ఉండొచ్చు ఆ టైం. వీళ్ళందరూ లేచి రెడీ అయ్యి స్నానాలు చేసి కిచెన్లోకి వచ్చేసరికి 10:30 అవుతూ ఉండొచ్చు. సో అప్పుడు లైట్గా తినమంటే ఇంకా బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు తింటారు, లంచ్ ఎప్పుడు చేసుకుంటారు. సో ఈ రకంగా సోనియా పాయింటే మాట్లాడింది అనమాట. నాకైతే సోనియా కరెక్ట్గానే మాట్లాడింది అనిపించింది. బేబక్కి కొంచెం రెస్పాన్సిబుల్గా ఉంటే బాగుండేది అనిపించింది ఆ టైంలో. అండ్ తర్వాత ఇదంతా డిస్కషన్ అయిపోయిన తర్వాత నిఖిల్ని బెడ్రూమ్లోకి తీసుకెళ్ళి చెప్తుంది నాకు సోనియాకి వైబ్ సెట్ అవ్వట్లేదు అని. అండ్ తనకి ఇంతకుముందే చెప్తుందంట, నాకు సోనియాకి వైబ్ సెట్ అవ్వట్లేదు, వాళ్ళిద్దరు ఒక టీంలో ఉన్నప్పుడే చెప్పిందంట, నేను వెళ్ళిపోతాను వేరే టీంకి అని కూడా చెప్పిందంట అప్పుడు. అండ్ తర్వాత ఇంతకుముందు ఎప్పుడో తను ఏదో టాస్క్లో నార్మల్గా అర్థం కాక సోనియాని చూస్తే, అక్క మీరు అలా చూడకండి, నాకు ఎలాగో అనిపిస్తుంది లైక్ అని చెప్పేసి ఏదో రకంగా మాట్లాడిందంట. సో దానికి బేబక్క హట్ అయిందనమాట. అప్పటి నుంచి కొంచెం నాకు వైబ్ సెట్ అవ్వట్లేదు నిఖిల్, తనతో పాటు కూర్చొని మాట్లాడదాము అని చెప్పేసి అంటే నిఖిల్ లైట్ తీసుకున్నాడంట. సో అందుకనే బెడ్రూమ్లోకి తీసుకెళ్ళి సెట్ అవ్వట్లేదు, ఇంతకుముందు కూడా ఇంతకుముందు చెప్తే లైట్ తీసుకున్నాడంట. నిఖిల్ ఇంతకుముందు అన్నాడంట తన క్లాన్లోకి బేబక్ వచ్చినప్పుడు, అక్క నీకేం ప్రాబ్లం ఉన్నా చెప్పు నేను చూసుకుంటాను అని చెప్పేసి అన్నాడంట. సో ఆ ధైర్యంతో తనకి ఇంతకుముందు 2-3 సార్లు చెప్పిన లైట్ తీసుకున్నాడంట అఖిల్. అండ్ బేబక్కి చాలా కోపం వచ్చేసి ఇంకా అరిచేసింది అనమాట, గొడవ పెట్టేసుకుంది చాలా పెద్దగా. నిఖిల్కి నన్ను క్లాన్లో తీసుకోవడం కూడా ఇష్టం లేదు, నేను వెళ్ళాను కాబట్టి తీసుకున్నాడు, కానీ నార్మల్గా నేను వెళ్ళకుండా ఉంటే నన్ను తీసుకునేవాడు కాదు. నిఖిల్కి సోనియా అంటేనే ఇష్టము, సోనియా మీదనే ఇంట్రెస్ట్ ఉంది, సోనియానే క్లాన్లోకి రమ్మని అని అడిగాడు, నేను రావడం నిఖిల్కి ఇష్టం లేదు అని చెప్పేసి బాగా గట్టిగా గొడవ పెట్టుకుంటుంది అనమాట. నిఖిల్కి ఏం మాట్లాడాలో అర్థం కాదు, నిఖిల్ కూడా అరుస్తాడు. అరిచిన తర్వాత ఇంకా బయటకు వచ్చేసి గట్టిగా అరిచేస్తూ ఉంటుంది అనమాట. సోనియా దగ్గరికి వచ్చి, సోనియానే బెటర్ నీకంటే, నువ్వు ఉన్నావు, డబుల్ ఫేస్ ఉంది, నువ్వు నాతో ఒకలాగా మాట్లాడుతున్నావు, బయటకు వచ్చి ఒకలాగా చేస్తున్నావు, సోనియానే బెటరు, ఏదున్నా ఫేస్ టు ఫేస్ మాట్లాడుతుంది, మొహం మీద చెప్పేస్తుంది, అక్క మీరు నన్ను అలా చూడకండి నాకు అన్కంఫర్టబుల్గా ఉంది అని చెప్పేసి డైరెక్ట్గా చెప్పేస్తుంది. బట్ నువ్వు అలా కాదు, ఇప్పుడు ఇక్కడ తీయగా మాట్లాడతావు, మళ్ళీ తర్వాత పక్కకి వెళ్ళి పట్టించుకోవు, సో నాకు అది నచ్చట్లేదు అని చెప్పేసి గట్టిగా ఇంకా నోరు బారేసుకుంటుంది అనమాట. అంటే ఇంత ఇష్యూ చేయాల్సిన అవసరం లేదు అని అయితే నాకు అనిపించింది. బేబక్క నార్మల్గా కూర్చొని మాట్లాడుకొని ఉంటే సెట్ అయిపోతుండే ఇష్యూ. అండ్ బాగా గట్టిగా అరిచేసింది అనమాట. నాకైతే తను వెళ్ళిపోతానేమో అన్న భయంతో స్క్రీన్ స్పేస్ ఎక్కువ తీసుకోవాలని ట్రై చేసిందని నాకైతే అనిపించింది. మీకేమనిపించిందో కమెంట్ చేయండి. సో ఇది అయిపోయిన తర్వాత తర్వాత సోనియా అంటది కదా, సోనియానే బెటరు నీకంటే, సోనియానే బెటరు ఫేస్ టు ఫేస్ మాట్లాడుతుందని అన్నప్పుడు సోనియాకి కోపం వచ్చి అంటుంది, అక్క మీ మధ్యలో ఏమైనా ఉంటే మీరు చూసుకోండి, నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు, నన్ను ఎందుకు అడుగుతున్నారు, నా గురించి ఎందుకు టాపిక్ తెస్తున్నారు అని చెప్పేసి తను కూడా సీరియస్ అవుతుంది అనమాట. సో ఇది అయిపోయాక మనకి జ్యూస్ బాటిల్ మ్యాటర్ జరిగింది కదా మొన్న, ప్రేరణ డస్ట్బిన్లో పడేసిన జ్యూస్ బాటిల్ తీసుకొచ్చి మళ్ళీ అక్కడ పెట్టడము, దాన్ని తీసుకెళ్ళి సీత పడేయడము. సో సీత హట్ అయిపోయింది కదా అప్పుడు చాలా. అండ్ మెల్లిగా ప్రేరణ వచ్చి సీతకి సారీ చెప్పింది. ఆ సారీ కూడా ఎలా చెప్పింది అంటే కొంచెం తేడాగా చెప్పింది అనమాట. నేను చేసింది అయితే కరెక్టే, నేను తప్పు చేయలేదు, బట్ నువ్వు హట్ అయ్యి ఉంటే సారీ అంటే ఎవరు యాక్సెప్ట్ చెయ్యరండి, నేను తప్పు చేశాను, సారీ, నాకు అప్పుడు అర్థం అవ్వలేదు, క్యాజువల్గా చేశాను, ఇది కామెడీ వేలో చేశానని చెప్పేసి సారీ చెప్పుంటే బాగుండేది, తను కూడా యాక్సెప్ట్ చేసేది.
బట్ వచ్చి నేను చేసింది తప్పు కాదు, బట్ నువ్వు హర్ట్ అయ్యి ఉంటే సారీ అని చెప్పేసి అంటే అది కరెక్ట్ కాదు కదా. సో సీత నార్మల్గానే చాలా స్ట్రాంగ్. సో ఇలాంటి విషయాలలో తను అస్సలు తగ్గదు అనమాట. సో నువ్వు హర్ట్ అయితే సారీ అని చెప్పేసి చెప్పినప్పుడు తనకి చాలా కోపం వచ్చిందనమాట. అండ్ తర్వాత అప్పుడు సీత వాయిస్ రేస్ చేసిందనమాట, నేను ఎలా కనిపిస్తున్నాను, తప్పు చేసింది నువ్వు, మళ్ళీ నువ్వు హర్ట్ అయ్యి ఉంటే సారీ అని చెప్పి నాతో అంటున్నావు, ఏంటి ఆటలుగా ఉందా అని చెప్పేసి గట్టిగా సీత రేస్ చేస్తుంది అనమాట వాయిస్. సో అక్కడితో నీకు రాంగ్ అనిపించలేదా, నువ్వు చేసింది ఇప్పుడు వచ్చి నేను చేసింది రాంగ్ కాదు, నువ్వు హర్ట్ అయ్యి ఉంటే సారీ అని చెప్తున్నావు అని చెప్పేసి చెప్తుంది అనమాట. తర్వాత యష్మి నార్మల్గానే చాలా నెగిటివ్ అవుతుందండి. పాపం తను కావాలని చేస్తుందా లేకపోతే నార్మల్గా చేస్తుందా అర్థం అవ్వట్లేదు, కానీ అందరి దగ్గర యష్మి మాత్రం నెగిటివ్ అవుతుంది అనమాట. నైనిక కిచెన్లో హెల్ప్ చేస్తుంటే యష్మి వద్దు అని చెప్పిందంట. కిచెన్ టీమ్ వీళ్ళది కదా, నిఖిల్ క్లాన్ది కదా. సో నైనిక వెళ్ళి హెల్ప్ చేస్తుందంట, ముగ్గురే ఉన్నారు కదా అని చెప్పేసి హెల్ప్ చేస్తుంటే యష్మి వద్దు అందంట. సో యష్మికి ఆ అథారిటీస్ ఉన్నాయి, రైట్స్ ఉన్నాయి, ఎవరు ఏం పని చేయాలి ఎవరు ఏం చేయకూడదు అని చెప్పేసి చెప్పే రైట్స్ యష్మికి బిగ్ బాస్ ఇచ్చాడు. ఎందుకంటే పెద్ద క్లాన్ తనది కాబట్టి తనకి ఆ రైట్స్ ఇచ్చాడు. సో అలా అని తను కొంచెం గేమ్ లాగా ఆడుతుంది, పాపం సిన్సియర్గా ఆడుతుంది గేమ్. సో తను ఏదో సాధించాలి ఏదో చెయ్యాలన్న తపనైతే కాదు, ప్రేరణ దగ్గర అది ఉంది, నేను గమనించాను, మాకు వచ్చేసింది అథారిటీ, మేము చెయ్యాలి అని చెప్పి చేస్తుంది తప్పితే. బట్ యష్మి అలా కాదండి, కొన్నిసార్లు నెగిటివ్గా అనిపిస్తుంది అంటే అది తను కావాలని చేసింది అయితే కాదని నాకు అనిపిస్తుంది. యష్మి వద్దని చెప్పిందంట నైనికాని హెల్ప్ చేయొద్దు అని. యష్మి గేమ్ బాగానే రూల్స్ బాగానే ఫాలో అయ్యి ఆడుతుంది అనమాట. తర్వాత పాపం అంటే తను ఎలా ఆడినా నెగిటివ్ అయిపోతుంది. మొన్న దాంట్లో నార్మల్గా లూప్ది సంథింగ్ ఇలా చేతులు పట్టుకొని రింగ్ ఇచ్చి ఆడిచ్చారు కదా, ఆ గేమ్లో కూడా పాపం తను సిన్సియర్గా ఆడడానికే ట్రై చేసింది. సో తను చాలా అంటే చాలా క్లియర్గా అర్థం చేసుకొని గేమ్ని ఆడడానికి ట్రై చేసింది. అప్పుడు కూడా వాళ్ళు ఓడిపోయారు అండ్ నెగిటివ్ అయిపోయింది యష్మి. సో అదే సిన్సియర్గా ఆడినా నెగిటివ్ అవుతుంది, అది కొంచెం చూసుకోవాలి. యష్మి కూడా చూసుకొని ఆడితే బాగుంటుంది అనిపిస్తుంది. బట్ మంచి గేమ్, మంచి ఆలోచించడం కానీ మాట్లాడడం కానీ అన్నీ బాగానే చేస్తుంది, బట్ నెగిటివ్ అయిపోతుంది అనమాట. అండ్ తర్వాత సోనియా అండ్ విష్ణు ఇష్యూ అనమాట. ఇదైతే అసలు ఇదే అసలు ఇంపార్టెంట్ అనమాట. మొన్నటి ఎపిసోడ్లో సూపర్ డూపర్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇదే, సోనియా అండ్ సీత కూర్చొని ఉన్నారన్నమాట డైనింగ్ టేబుల్ దగ్గర. సో విష్ణు క్యాజువల్గా కిచెన్లోంచి వాటర్ బాటిల్ పట్టుకొని వచ్చింది, కామెడీగా వచ్చి తనని మైక్ లాగా పట్టుకుందనమాట. వాటర్ బాటిల్ తీసి సోనియా దగ్గరికి వెళ్ళి, నిఖిల్కి మీకు ఇంతకుముందు గొడవ అవుతుండే, నచ్చలేదు కదా స్టార్టింగ్లో మీకు నిఖిల్, బట్ ఇప్పుడు ఎలా ఫ్రెండ్షిప్ కుదిరింది అని చాలా అంటే చాలా క్యాజువల్ వేలో అడిగిందనమాట. మనం విష్ణుప్రియ నార్మల్గా చూస్తూనే ఉంటాం కాబట్టి ఈవెంట్స్లో తను నార్మల్గానే గెలికి చేస్తూ ఉంటుంది అనమాట ఫన్. సో చాలా అంటే క్యాజువల్ వేలో అడిగిందనమాట, ఎలా కుదిరింది అని చెప్పేసి అడిగితే దానికి సోనియా నార్మల్గానే నో కమెంట్స్ అని చెప్పింది. నో కమెంట్స్ అని చెప్పి అక్కడి నుంచి సైలెంట్గా వెళ్ళిపోయింది అనమాట. వెళ్ళిపోతుంటే క్యాజువల్గా మాట్లాడుంటే బాగుండేది, నో కమెంట్స్ అని చెప్పి అక్కడ నుంచి సడన్గా లేచి వెళ్ళిపోవడం అనేది కొంచెం ఎవరికైనా హటింగ్ అనిపిస్తుంది. సో ఒపీనియన్ చేంజ్ అయింది. ఫస్ట్ స్టార్టింగ్లో ఇద్దరికి గొడవలు అవుతుండే కాబట్టి ఇలా అయింది అని చెప్పేసి కొంచెం క్యాజువల్గా మాట్లాడుంటే బాగుండేది. సో తర్వాత విష్ణుప్రియ నార్మల్గానే మాట్లాడింది, ఎవరితో అయినా తను అలాగే మాట్లాడుతుంది విష్ణుప్రియ నార్మల్గానే. సోనియా నో కమెంట్ అని చెప్పి వెళ్తుంటే సీత కూర్చొని పక్కన వాళ్ళతో అంటుంది, నేను అడగమన్నానా, నేనైతే అడగమనలేదు, తనే అడుగుతాను అంది, క్యాజువల్గా కామెడీగా అడుగుతాను అంది, నేనైతే అడగమనలేదే బాబు అని చెప్పేసి పక్కన కూర్చున్న వాళ్ళతో అంటుందన్నమాట. సోనియా కూడా నేను చెప్పలేదని తను వెళ్ళేటప్పుడు సోనియా నేనైతే చెప్పలేదు తనకి అడగమని, తనే అడిగింది అని చెప్పేసి సోనియాతో అంటుందన్నమాట. సోనియా వెనక్కి వచ్చి అంటది, ఎవరు అడగమన్నా ఎవరు అడిగినా యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వన్ థింగ్, ఐ డోంట్ బిలాంగ్ టు యువర్ అడల్టరేటెడ్ కామెడీ అని చెప్పేసి ఒక పెద్ద స్టేట్మెంట్ అయితే పాస్ చేస్తుంది అనమాట. సో వాళ్ళు అడల్టరేటెడ్ కామెడీ చేస్తున్నారు అని చెప్పేసి తను ఒక పెద్ద స్టేట్మెంట్ అయితే పాస్ చేసింది. అప్పుడు
అది కొంచెం ఓవర్ స్టేట్మెంటే అనమాట. సో ఆ తర్వాత అంత పెద్ద మాట అనాల్సిన అవసరం అయితే లేదు. తర్వాత విష్ణుప్రియ అని అంటుంది, మన ఇద్దరి మధ్య అయితే ఇంత ఈ క్వశ్చన్ అడిగేంత ర్యాపో అయితే లేదు, మనం ఫ్రెండ్స్ కూడా కాదు, నువ్వెవరో కూడా నాకు తెలియదు, అయినా నువ్వు నన్ను ఎందుకు ఇలాంటి క్వశ్చన్ అడిగావు అని చెప్పేసి అంటుంది. సో దాంట్లో ఏముంది, ఇప్పుడు హౌస్లోకి వచ్చిన తర్వాత ఒకరికొకరు ఫ్రెండ్షిప్ బిల్డప్ చేసుకోవడానికి మాట్లాడతారు, కామెడీ వే కానీ సీరియస్ వే కానీ నార్మల్గా మాట్లాడుకుంటారు. వచ్చింది ఏంటి, ఫ్రెండ్షిప్ బిల్డప్ చేసుకోవడానికి, గేమ్ ఆడుకోవడానికే కదా, సో గొడవలు పెట్టుకోవడానికి అయితే కాదు కదా వచ్చింది. సో ఆ వేలో తను అడగడం అనేది ఫన్నీగానే అడిగింది. బట్ నాకైతే 100% సోనియాదే మిస్టేక్ అంది. ఫస్ట్ అయితే 100% తను రిసీవ్ చేసుకునే వే కరెక్ట్గా ఉండుంటే ఇదంతా ఉండేది కాదు, అనాల్సిన అవసరం అయితే లేదు ఆ మాట. సో అలా అడగడానికి నీకు నాకు అంత ఫ్రెండ్షిప్ లేదు కదా, ఎందుకు అడిగావని చెప్పేసి అంటుంది. దానికైతే ర్యాపో ఏం అవసరం లేదు కదా, నార్మల్గా ఎవరితో అయినా అడగచ్చు. చాలా క్యాజువల్ క్వశ్చన్ అది, చాలా అంటే చాలా క్యాజువల్ క్వశ్చన్ అది. ఆ తర్వాత అండ్ జనాలు 2 days నుంచి గమనిస్తున్నారండి, ఎవరికైనా కామెంట్స్లో కూడా చూస్తున్నాను నేను, 2 days నుంచి అందరికీ అదే ఆలోచిస్తున్నారు, నిఖిల్కి సోనియాకి నడుస్తుంది మధ్యలో, వీళ్ళు సడన్గా ఎందుకు క్లోజ్ అయ్యారని చెప్పి. బట్ విష్ణుప్రియ అడిగేసరికి అది అందరికీ కనెక్ట్ అయిందనమాట ఆ క్వశ్చన్. అండ్ సీత వెళ్ళి సారీ చెప్పింది, నేను అడగమని చెప్పలేదు, అడుగుతా అంటే వద్దని కూడా చెప్పే, బట్ తనే క్యాజువల్గా అడుగుతానని చెప్పి వచ్చింది. అప్పుడు విష్ణు వచ్చిందనమాట. వెంటనే విష్ణు వస్తుంది తన బెడ్రూమ్లో ఉన్నప్పుడు. వెంటనే సీత సోనియాతో మాట్లాడుతుంటే నేను వచ్చి, సోనియా గారు మీరంటే నాకు చాలా రెస్పెక్ట్ ఉంది, బట్ మీరు ఒకరి మీద ఇంత పెద్ద స్టేట్మెంట్ పాస్ చేయడం అనేది కరెక్ట్ కాదు, మీరు హట్ అయితే సారీ అని కూడా అంటుంది పాపం. సో నేను జస్ట్ నా ఒపీనియన్ అడిగాను, మీరు నో కమెంట్స్ అన్నారు, నేను ఏమైనా అన్నానా, మీరు ఇలా చేసుకున్నారు అలా చేసుకున్నారు అని చెప్పేసి హ్యాండ్స్తో చాలా రకాల గెస్చర్స్ చూపించింది అనమాట. సో అది ఫస్ట్ మిస్టేక్ విష్ణుప్రియ చేసింది. సో అక్కడ నార్మల్గా సారీ అని చెప్పేసి అక్కడితో ఎండ్ చేసి వెళ్ళిపోయి ఉంటే బాగుండేది, ఇలా హ్యాండ్స్తో చూపించేసరికి అది కొంచెం రాంగ్గా ప్రొజెక్ట్ అవుతుంది అనమాట బయటికి. సో అది కొంచెం సెన్సిటివ్ అయింది, అక్కడ సెన్సిటివ్ అయింది అనమాట మ్యాటర్. సో తను ఇంకా అదొకటే రాంగ్గా చేసింది, ఇంకేం చేయలేదు. అది మాత్రం ఫస్ట్ మిస్టేక్ విష్ణుప్రియదే. ఇంతసేపు సోనియాదే అని చెప్పాను కదా, బట్ ఇది కూడా ఇక్కడితో సారీ చెప్పేసి వెళ్ళిపోయి ఉంటే అయిపోయేది విష్ణుప్రియ. సో దాన్ని అలా హ్యాండ్స్తో చూపించడం వల్ల అది కొంచెం సెన్సిటివ్ అయిందనమాట మ్యాటర్. నార్మల్గా మాట్లాడి ఉంటే అసలు ఎక్కడికో ఎత్తేసేవాళ్ళనమాట విష్ణుప్రియని, సోనియాకి గట్టిగా పడేదనమాట నెగటివ్గా. సో విష్ణుప్రియ అయితే చాలా పాజిటివ్ అయిపోతుండే, బట్ పిచ్చి పిల్ల అట్లా చేసుకుంది ఎందుకో తెలీదు. అలా అన్నప్పుడు స్టాప్ ఇట్ అని గట్టిగా అరుస్తుందనమాట. నువ్వు నన్ను అనడానికి లేదు, ఆపేసి, నువ్వు ఎలాంటి దానివో నాకు తెలుసు, నువ్వేంటో నాకు తెలుసు అని చెప్పేసి గలీజ్గా మాట్లాడుకుంటారు, ఇద్దరు నోరు జారుతారనమాట. బయట కూర్చొని బాగా ఏడ్చేస్తుంది అనమాట. కాసేపు అయ్యాక బాగా ఏడ్చినప్పుడు అప్పుడు విష్ణు వచ్చి, మీరు ఏడవడానికి మీరు ఎందుకు ఏడుస్తున్నారు, ఆడవాళ్ళకి మంచి చేయాలనుకునే మీరు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు, మేము అలాంటి వాళ్ళం అయితే మమ్మల్ని ఛానల్ వాళ్ళు ఎందుకు ఇక్కడ దాకా తీసుకొస్తారు, మీరు అట్లా మాట్లాడడం నాకు నచ్చలేదు అని చెప్పేసి, మీరు ఒక్కలే పుణ్యశ్రీనా అని చెప్పి ఇదొక మిస్టేక్. ఇక్కడ కూడా నోరు జారింది విష్ణుప్రియ మళ్ళీ, మీరు ఒక్కలే పుణ్యశ్రీనా, మేము పిచ్చోళ్ళమా అని చెప్పేసి ఏదేదో తను ఏడుస్తుంది. నార్మల్గా కొంచెం మ్యాటర్ సెన్సిటివ్ అయింది కాబట్టి తను ఏడుస్తున్నప్పుడు వెళ్ళి, అసలు రాకపోయినా పర్లేదు, వచ్చినప్పుడు వెళ్ళి సారీ అండి, నేను ఇలా అనలేదు, సో మీరు దానికి ఏడవాల్సిన అవసరం లేదని చెప్పి నార్మల్గా మాట్లాడితే అయిపోతుండే. పుణ్యశ్రీ అది ఇదని అనేసరికి అది ఇంకా సెన్సిటివ్ మ్యాటర్ కింద పడిపోతుంది అనమాట. సో మాట్లాడింది అది మాత్రం నెగటివ్గా బాగా బయటికి మాత్రం నెగటివ్గా వెళ్తుందండి జనాల్లోకి. ఫస్ట్ మనం ఎంత పాజిటివ్గా ఎంత ఫన్నీగా చేసినా ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు కాలుతుంది ఎవరికైనా. సో నాకైతే మోస్ట్లీ సోనియాదే తప్పు అనిపిస్తుందండి. ఇప్పుడు 100%లో 40% ఏంటంటే 60% సోనియాదే తప్పు అని అనిపిస్తుంది. క్యాజువల్గా అడిగినప్పుడు క్యాజువల్గా తీసుకుంటే అయిపోతుండే. అండ్ తర్వాత నాగార్జున గారు వచ్చారు, మళ్ళీ హౌస్లోకి హౌస్ మేట్స్తో మాట్లాడాడు. తర్వాత ఏంటి,
కత్తులది ఏదో పెట్టారండి. ఆ కత్తులు గుచ్చి వాళ్ళ ఎందుకు ఆ రీజన్ 5 రకాల కత్తులు ఏమో పెట్టారు. వాటికి కొన్ని రీజన్స్ చెప్పారనమాట. నల్ల కత్తి, ఇంకా డబుల్ సైడెడ్ కత్తి సంథింగ్ ఒక 5 రకాలు పెట్టారు. అవి ఒక్కొక్కరికి గుచ్చి ఎందుకు గుచ్చారో చెప్పాలంట. సో అలాగా అందరూ ఒకరికొకరికి కూర్చుకొని రీజన్స్ చెప్పుకున్నారు. అక్కడే బేబక్క చాలా అంటే చాలా ఫైర్ అయిపోయి తన హ్యాండ్ది బ్యాండ్ తీసేసింది అనమాట. నిఖిల్కి బ్యాండ్ తీసేసింది. సో నాకు నచ్చట్లేదు సార్, నేను నిఖిల్ టీంలో ఉండలేను, నేను వెళ్ళిపోతాను వేరే టీంలోకి, నాకు అవసరం లేదనగానే నాగార్జున గారు ఇంకా సరే అమ్మ నీకు నచ్చకపోతే బ్యాండ్ తీసేసేయి అని చెప్పగానే బ్యాండ్ తీసేస్తుంది అనమాట చేతిలో నుంచి. చాలా అంటే చాలా పెద్ద ఇష్యూ అయింది అది. అండ్ ఆ తర్వాత ఇవన్నీ అయిపోయాక సేవ్ చేశారు. ఒక సేవింగ్ అయితే అయింది. ఎవరు మన సోనియా సేవ్ అవుతుంది. ఫస్టే సోనియాని సేవ్ చేస్తాడని మాత్రం నేను అనుకోలేదు. ఎక్కడో 3rd టైమో 4th టైమో చేస్తారు. కొంచెం టెన్షన్ పెడతారు సోనియాని అని అనుకున్నాను. బట్ ఫస్టే సోనియాని సేవ్ చేసేసరికి వీళ్ళందరికీ ఇంకా గుండెల చేతుల్లో పట్టుకొని ఉన్నారనమాట వీళ్ళందరూ. అండ్ నెక్స్ట్ నాగార్జున గారు కూడా ఒక మాస్క్ లాంటివి తీసుకొచ్చి తన దగ్గర పెట్టి కొట్టేసి, అంటే వీక్నెస్ కొంచెం ఒకరిని గట్టిగా అరుచుకున్నారనమాట. ఫస్ట్ యష్మికి ఒకటి పడింది, సీతకు ఒకటి పడింది, ఆదిత్య ఓంకి పడింది, అండ్ నెక్స్ట్ విష్ణుప్రియకి కూడా అనుకుంటా, విష్ణుప్రియకి అండ్ బేబక్కకి ఇంకొక 2-3 ఎవరికో బాగా గట్టిగానే పగలగొట్టి మరీ చెప్పారనమాట నాగార్జున గారు. సో ఇదనమాట. నెక్స్ట్ సేవింగ్ అయిపోయిందని చెప్పాను కదా, సేవ్ చేయడం అయిపోయింది. ఇంకా అంత ఎక్కడోళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు, అయిపోయింది అనమాట ఇంకా ఎపిసోడ్. సో ఇదనమాట ఇవాళ రివ్యూ. నా రివ్యూస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.